హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పొంగల్ అండి. చాలామంది దీన్ని ఉప్పు పొంగలి అంటారు, పెసరపప్పు పొంగల్ అంటారు, కొంతమంది మిరియాల పొంగల్ కూడా అని అంటారు. చాలా హెల్త్కి చాలా మంచిదండి, డైజెషన్ కూడా త్వరగా అయిపోతుంది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక 3-4 వెల్లుల్లి రెమ్మలు తీసుకుందామండి, కొంచెం అల్లం, అలాగే ఆనియన్స్ తీసుకొని బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేదా పెద్ద పెద్ద పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు అండి. అది మీ ఆప్షను, మీ ఇష్టం, మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చు ఆనియన్ అనేది. ఇప్పుడు నేను తెల్లగడ్డలు అనేది చిన్న 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 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. అలాగే అల్లం కూడా సేమ్ అలాగే కట్ చేసుకుంటానండి, చిన్న చిన్న పీసెస్గా. అలాగే దీంట్లోకి నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ కూడా చిన్న 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 పీసెస్గా కట్ చేసుకున్నానండి. చాలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని దీంట్లోకి చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, అలాగే చాలా హెల్దీ కూడా. చిన్న పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ డైజెషన్ అనేది బాగా అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, హెల్త్కి చాలా మంచిదండి ఈ ఉప్మా పొంగల్ అనేది. చాలా హెల్త్కి చాలా మంచిదండి. నేను ప్రతిసారి చేయను, ఎప్పుడో ఒకసారి చేస్తాము. అది కూడా ఎలా చెప్పాలి, హెల్తీగా చాలా ఈజీగా అయిపోవాలంటే మాత్రం ఇది చేసుకుంటే చాలండి. ఈజీ ప్రాసెసే, ఏం పెద్ద పనేం కాదు. ఒక 10 మినిట్స్ మంది కాదనుకుంటే అయిపోతుందండి. అలాగే 3 గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకోవాలి. కుక్కర్లో నేను ఆల్రెడీ పప్పు బియ్యాన్ని ఉడకబెట్టేసుకున్నానండి ముందుగానే. చూసారు కదా, ఇలాగా విజలు బాగా ఒక 3 విజలు 4 విజలు వస్తే అన్నం బాగా ఇలా అయిపోతుందండి. మనం ఒకసారి మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది గంటితో. అలాగే చూసారు కదా, కొంచెం ఆయిలు, దీంట్లో మీరు గీ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఎవరికి ఎలా ఇష్టమో అలా వేసుకొని చేసుకోవచ్చు. అలాగే పప్పు దినుసులన్నీ వేసేసుకోవాలండి. అలాగే కొంచెం మిరియాలు, ఇందాక చూపించాను కదండి కట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ దీంట్లో అయితే వేసేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులు, రెడ్ చిల్లీ అలాగా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత ఈ అన్నం మనం చేసి పెట్టుకున్నాం కదండి, ఆ అన్నాన్ని ఏం చేయాలంటే ఈ తిరగమాదంతా తీసుకొని వెళ్ళి అన్నంలో వెళ్ళి మిక్స్ చేసుకోవచ్చండి, లేకపోతే దీంట్లోనే మిక్స్ చేసుకోవచ్చు. నేను మాత్రం కుక్కర్లో మిక్స్ చేస్తున్నాను. కుక్కర్లో కానీ అయితే ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 విజిల్లు వచ్చేదాకా అయితే పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా బాగా కుక్ అవుతుంది. చూసారు కదా, నేను సాల్ట్ అప్పుడు వేయలేదు, ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి. అప్పుడు కొంచెం అన్నం ఉడకపెట్టేటప్పుడు కొంచెం, ఇప్పుడు కొంచెం అనమాట, కొంచెం సాల్ట్ కూడా వేస్తాను. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా బాగా అన్నం బాగా మెదిగేటట్టుగా కానీ చేసుకుంటే మనకి ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా పొంగల్ రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, కొంచెం గీ కూడా వేస్తున్నాను నేను.